సో హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. సో చాలా మంది స్టూడెంట్స్‌కి బేసిక్‌గా ఏం డౌట్ ఉంటది. మేము ఎస్‌బీఐ తీసుకోవాలా? ఐబీపీఎస్ తీసుకోవాలా? ఆర్ఆర్‌బీ తీసుకోవాలా? ఏది తీసుకోవాలి? ఏది తీసుకుంటే గ్రోత్ ఎక్కువుంటది, సాలరీ ఎక్కువుంటదని డౌట్ ఉంటదనమాట. సో ఈ వీడియో అనేది వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ అండి. సో ఒక్కసారి మీరు ఈ వీడియో చూసినాక మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తది. సో మెయిన్ టాపిక్‌లోకెళ్ళే ముందు సో ఈ రిక్రూటింగ్ బాడీస్ గురించి కొంచెం ఇంట్రో ఇస్తా నేను. జస్ట్ ఒక 2 మినిట్స్. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌లో రిక్రూట్‌మెంట్ మెయిన్‌గా 3 ఆర్గనైజేషన్స్ చేస్తాయి. సో ఫస్ట్‌ది ఎస్‌బీఐ, సెకండ్‌ది ఐబీపీఎస్. ఐబీపీఎస్ అంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనమాట. ఐపీఎస్ అంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ. ఓకే. ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ అని కూడా అంటారు దీన్ని. సో ఎస్‌బీఐ అంటే ఆబ్వియస్‌లీ మీకు నేమ్‌లోనే ఉంది. మెయిన్‌గా ఎస్‌బీఐ బ్యాంక్స్‌కి మొత్తం రిక్రూట్‌మెంట్ వీళ్ళే చూసుకుంటారనమాట. మెయిన్‌గా 2 ఎగ్జామ్స్‌కి రిక్రూట్‌మెంట్ ఉంటది. పీఓ అండ్ క్లర్క్. ఇది గ్రేడ్ 1 పోస్ట్. ఇది కొంచెం హైయర్ పోస్ట్. ఇది నెక్స్ట్ లెవెల్ పోస్ట్ అనమాట. సో ఎస్‌బీఐకి సెపరేట్ రిక్రూట్‌మెంట్ బాడీ ఎందుకు? ఇది ఏషియాలోనే లార్జెస్ట్ బ్యాంక్. సో ఆబ్వియస్‌లీ సెపరేట్ రిక్రూట్‌మెంట్ బాడీ ఉంటది. సో ఐబీపీఎస్ ఏమో 19 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌కి రిక్రూట్ చేస్తది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లా. ఈ పబ్లిక్ నేషనల్ సారీ పీఎస్‌బీకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌కి ఐబీపీఎస్ రిక్రూట్ చేస్తది. ఆర్ఆర్‌బీస్ అంటే గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇట్లా గ్రీన్ కలర్ ఉంటది. గ్రీన్ కలర్ ఉండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్. దానికి ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ రిక్రూట్ చేస్తది. సో మెయిన్‌గా ఈ 3 చేస్తాయి అన్నమాట రిక్రూట్‌మెంట్. మెయిన్ ఎగ్జామ్స్ పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్ క్లర్క్. క్లర్క్ ఆర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని కూడా అంటారు. ఐబీపీఎస్ జాన్వరి ఇచ్చిన సర్కులర్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని ఇచ్చిండు. సో ఏదన్నా ఒకటే అన్నమాట. సో బేసిక్‌గా 6 ఎగ్జామ్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఏముంటది ఎస్‌బీఐ పీఓ, ఎస్‌బీఐ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్. సేమ్ ఆర్ఆర్‌బీ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్. మెయిన్ బెనిఫిట్ ఏందంటే అన్నిటికి సేమ్ సిలబస్. ఒకటే సిలబస్ నాట్ అసలు ఒక్క పాయింట్ కూడా చేంజ్ ఉండదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటది. సిలబస్ సేమ్ గానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక్కోదానికి ఒక్కోటి ఉంటదనమాట. ఓకే. సో ఇప్పుడెళ్లి చూద్దాం ఏది బెస్టో. ఓకే. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ అన్నిటికి సేమ్. ఏంటిది ఎనీ డిగ్రీ మీరు బీటెకా, డిగ్రీయా ఏది తీసుకున్నా గానీ ఎస్‌బీఐకి, ఐబీపీఎస్‌కి, ఆర్ఆర్‌బీకి. సో టోటల్ అదే. పీఓ, క్లర్క్ రెండిటికి చెప్తున్నా అండి. అన్నిటికి మీరు ఎలిజిబులే. ఏ డిగ్రీ ఉన్నా గానీ. ఓకే. సో ఎస్‌బీఐ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సాలరీస్ ఉంటాయి. ఎందుకు? దీంట్లో మీకు ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. సిటీ బేస్డ్ ఆన్ మీకు ఇన్సెంటివ్స్ కూడా వస్తాయన్నమాట. మీరు కోర్ అర్బన్ ఏరియాలో ఉంటే మీకు ఇన్సెంటివ్స్ ఎక్కువొస్తది. ఐబీపీఎస్ ఈజ్ మీడియం దీంతో కంపేర్ చేస్తే. ఆర్ఆర్‌బీకి లో ఉంటది. ఎందుకు? మీరు రూరల్ ఏరియాస్‌లో పోస్టింగ్ వస్తది కాబట్టి. సో వర్క్ ప్రెషర్ ఎస్‌బీఐలో హై ఉంటది. ఎందుకు చెప్పినా ఇంతకుముందు అది ఏషియాస్ లార్జెస్ట్ బ్యాంక్. అండ్ చానా కంపెనీస్ అప్రోచ్ అయితాయండి ఎస్‌బీఐకి. సో ఆబ్వియస్‌లీ సాలరీ కూడా అందుకే ఎక్కువ. సాలరీ ఎక్కువ, వర్క్ ప్రెషర్ ఎక్కువ. సో ఐబీపీఎస్‌లో మీడియం. ఆర్ఆర్‌బీలో రూరల్ అండి. ఎక్కువ చిన్న చిన్న లోన్స్ మీరిస్తారనమాట. ఈ విలేజర్స్‌కి ఫార్మ్ లోన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అంత వర్క్ ఉండదు ఆర్ఆర్‌బీలో. సో ఎస్‌బీఐ మన టైమింగ్స్ 10-4 అండి. వీళ్ళ టైమింగ్స్ 10-4 ఉండదు. ఇట్ మే ఎక్స్‌టెండ్ టు 7 ఆర్ 8. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిందనుకోండి అప్పుడు పెరుగుతది. ఇప్పుడేంది ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్‌కి ఎండ్ అయిద్ది. సో అప్పుడు టైమింగ్స్ ఇంకా పెరుగుతాయన్నమాట. ఇది కూడా అంతే ఉంటదండి. ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ఎస్‌బీఐ ఉంటది. ఇది లో ఉంటది. ఎందుకంటే రూరల్‌లో మీకు అంత వర్క్ ఉండదండి. అందుకే మీకు సాలరీ కూడా తక్కువ. రూరల్‌లో అంత వర్క్ ఉండదు. ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటదంతే. అండ్ పోస్టింగ్ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ ఇండియా. ఎస్‌బీఐ మీకు తెలుసు ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్రాంచెస్ ఉంటాయి. మీకు ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. ఐబీపీఎస్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాంక్. ఇప్పుడు మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకోరు. అది మీ సైడ్ ఉంటే మీకు ఇయ్యగలుగుతారు. లేకపోతే ఇట్ చేంజెస్ రైట్. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట మీకు ఎక్కడ పోస్టింగ్ వస్తదని.
ఆర్ఆర్‌బీలో ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిట్ మీకు హోమ్ స్టేట్‌లో వస్తది. అండ్ నియర్ బై మీ ఇంటి దగ్గరలో గూడా వచ్చే ఛాన్స్ ఉంటది. వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిట్ ఆర్ఆర్‌బీలో ఇదే అన్నమాట. సాలరీ తక్కువున్నా గానీ కొందరు చూజ్ చేసుకునేది ఈ హోమ్ స్టేట్ వల్ల అండ్ లో ప్రెషర్ వల్ల. సో, వర్క్ ప్రెషర్ లో వల్ల. గ్రోత్ ఎస్‌బీఐలో ఆబ్వియస్‌లీ హై ఉంటది. దీంట్లో మీడియం, దీంట్లో చాలా లో ఉంటదండి. ఎందుకంటే ఆర్ఆర్‌బీస్ గదా! సో, అంత పెద్ద ఆర్గనైజేషన్ గాదు గాబట్టి మీకు లో ఉంటదన్నమాట గ్రోత్. సో, ఫైనల్‌గా ఏందంటే, ఫైనల్‌గా ఒక క్లారిటీ ఇది ఎరేజ్ చేద్దాం. సో, ఫైనల్‌గా ఏందంటే, నాకు సాలరీ ఎక్కువ గావాలి. గ్రోత్ గావాలి. నేను ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తా అనుకుంటే మీరు ఎస్‌బీఐ చూజ్ చేసుకోండి. నాకు సాలరీ తక్కువున్నా ఏం గాదు. వర్క్ ప్రెషర్ తక్కువుండాలి. అండ్ మా ఇంటి దగ్గరే నాకు గావాలి. పోస్టింగ్ నేను వేరే దగ్గర చేయను. అంటే ఆర్ఆర్‌బీ చూజ్ చేసుకోండి. అండ్ ఇంగ ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా గావాలి అనుకుంటే ఐబీపీఎస్ చూజ్ చేసుకోవచ్చు. సో, మీరు ఎగ్జామ్స్ అయితే అన్నీ రాయండి. ఓకే. ఎగ్జామ్స్ అన్నీ రాయండి. వచ్చిన దాన్ని బట్టి సెలెక్ట్ జేసుకోండి. ముందే ఫిక్స్ జేసి పెట్టుకోకండి. నేను ఓన్లీ ఆర్ఆర్‌బీయే కాబట్టి ఆర్ఆర్‌బీయే రాస్తా అలా పెట్టుకోకండి. అన్నీ రాయండి. అన్నీ రాసినంక అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఎస్‌బీఐ అన్నిటికన్నా టఫెస్ట్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ అనేది ఈజియెస్ట్ ఎగ్జామ్. ఇప్పుడు ఎక్కువ మంది ఏది తీసుకుంటారంటే ఎస్‌బీఐ తీసుకుంటారు ఎక్కువ మంది. ప్రిఫరబుల్లీ అందరూ ఎస్‌బీఐ తీసుకుంటారు. కొందరు ఆర్ఆర్‌బీ తీసుకుంటారు. సో, ఇదన్నమాట వీడియో. సో, ఈ రిక్వైర్మెంట్స్ బట్టి మీకేం గావాలి? మరి మీ వర్క్ ప్రెషర్ ఎట్లుండాలి? మీ గ్రోత్ ఎట్లుండాలి? మీ పోస్టింగ్ ఏందో మీరు డిసైడ్ అయ్యి మీరు చూజ్ చేసుకోవచ్చనమాట. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.